పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 29వ తారీఖు ఈనాడు తల్లి శ్రీసభ పునీత పేతురు, పునీత పౌలు యొక్క పండుగను కొనియాడుతూ ఉండగా ఈనాటి పండుగ సందేశాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. నీవు పేతురువు, ఈ శిలపై నా సంఘాన్ని నిర్మిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మంచి పోరాటాన్ని పోరాడాను, పందాన్ని ముగించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. తిమోతికి రాయబడిన 2వ లేఖ 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధ పౌలైన పేతురు సంఘంలో అత్యంత గొప్ప పండుగలలో ఒకటి. ఈ ఇద్దరు మహానుభావులు క్రీస్తు సంఘాన్ని 2 బలమైన స్తంభాలుగా నిలిచారు. ఒకరు సాధారణ మత్స్యకారుడు, మరొకరు గొప్ప విద్యావంతుడు. అయినప్పటికీ వీరిద్దరిని యేసుక్రీస్తు తన సేవకు పిలిచి ప్రపంచమంతటా సువార్తను ప్రకటించే గొప్ప బాధ్యతను అప్పగించాడు. వారి జీవితం మనకు విశ్వాసం, పశ్చాత్తాపం, ధైర్యం, త్యాగం మరియు సువార్త సేవకు ఆదర్శంగా నిలుస్తుంది. పరిశుద్ధ పేతురు జీవితం. అసలు పేతురు పేరు సీమోను. ప్రభువైన యేసు ఆయనకు పేతురు, శిల అనే పేరు పెట్టారు. యేసు తన సంఘాన్ని ఈ శిలపై నిర్మిస్తానని ప్రకటించాడు. పేతురు ఎన్నో బలహీనతలు కలిగిన వ్యక్తి. ఒక సందర్భంలో యేసును 3 సార్లు నిరాకరించాడు. కానీ తన తప్పును గ్రహించి కన్నీళ్లతో పశ్చాత్తాపపడి మళ్ళీ ప్రభువును ప్రేమతో ప్రకటించాడు. అనేక దేశాలు సందర్శించి సంఘాలను స్థాపించాడు. యేసు ఆయనను క్షమించి మరి వారిని వేరే దేశాలకు పంపటం, ఇలాంటి ఒక గొప్ప గొప్ప వాక్యాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. నా గొర్రెలను మేపుము అని సంఘ నాయకత్వాన్ని ప్రభు అప్పగించాడు. ఇది దేవుని క్షమాపణ ఎంతో గొప్పది తెలియజేస్తుంది. పరిశుద్ధ పౌలు జీవితం. పౌలు మొదట సౌలు అనే పేరుతో క్రైస్తవులను హింసించిన వ్యక్తి. కానీ దమస్కు నగరంలో మార్గమధ్యంలో యేసు దర్శనం పొందిన తర్వాత ఆయన జీవితం మరింతగా మారిపోయింది. దేవునికి అతి ప్రియమైనటువంటి శిష్యుడిగా ఆయన జీవితం మారిపోయింది. ఆయన తన ప్రతిభను, జ్ఞానాన్ని, శక్తిని క్రీస్తు సువార్త ప్రకటించడానికి అంకితం చేశాడు. అనేక దేశాలను సందర్శించి సంఘాలను స్థాపించాడు. అనేక లేఖలు రాసి క్రైస్తవ విశ్వాసాన్ని బలపరిచాడు. ఎన్నో బాధలు, హింసలు ఎదురైనా క్రీస్తును విడిచిపెట్టలేదు. మరి ఈ పునీతుల గురించి మనం నేర్చుకునేటువంటి గొప్ప పాఠాలు ఏమిటి అనగా, దేవుడు సాధారణంగా గొప్పవారిని ఎన్నుకొనలేదు, కానీ జాలరులను మరి వ్యక్తిగతంగా ప్రభువే ఈ యొక్క పునీతులను ఎన్నుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ గొప్పతనం ఏమిటి అనగా, కష్టాల్లో కూడా విశ్వాసాన్ని విడవకూడదు అని దేవుడు సాధారణ వ్యక్తులను కూడా గొప్ప సేవకు ఎన్నుకుంటాడు. పేతురు సాధారణ మత్స్యకారుడైనప్పటికీ సంఘ నాయకుడయ్యాడు. నిజమైన పశ్చాత్తాపం మన జీవితాన్ని మారుస్తుంది. పేతురు తన తప్పును ఒప్పుకొని దేవుని కృపను పొందాడు. మార్పుకు ఎప్పుడూ ఆలస్యం కాదు. పౌలు జీవితమే దీనికి గొప్ప ఉదాహరణ. సువార్త ప్రకటించడం ప్రతి క్రైస్తవుని బాధ్యత. మన మాటల ద్వారా, జీవితం ద్వారా క్రీస్తును సాక్ష్యంగా జీవించాలి. కష్టాల్లో కూడా విశ్వాసాన్ని విడవకూడదు. పేతురు, పౌలు ఇద్దరు చివరి వరకు క్రీస్తును నమ్మకంగా ఉండి అమర సాక్షులయ్యారు. ఈ రోజుల్లో విశ్వాసం అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. కుటుంబ ప్రార్థనలు తగ్గుతూ ఉన్నాయి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత తగ్గుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పేతురు, పౌలు జీవితాలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. ప్రతి కుటుంబం ప్రార్థనలో, ప్రేమలో, సేవలో ఎదగాలి. పిల్లలకు విశ్వాస విలువలను నేర్పాలి.
సంఘ సేవల్లో చురుగ్గా పాల్గొనాలి. మరి పరిశుద్ధ అపోస్తులైన పేతురు మరియు పౌలు పండుగను ఎందుకు ఒకే రోజు కలిసి జరుపుకుంటూ ఉన్నాం అని ధ్యానిస్తే, పరిశుద్ధ పేతురు మరియు పరిశుద్ధ పౌలు ఇద్దరు క్రీస్తు సంఘానికి 2 ప్రధాన స్తంభాలు. పేతురు అపోస్తుల నాయకుడిగా సంఘ ఐక్యతకు ప్రతీకగా నిలిచాడు. పౌలు అన్యజనులకు సువార్త ప్రకటించిన గొప్ప అపోస్తులుడిగా ప్రసిద్ధి పొందాడు. వారి సేవలు భిన్నమైనప్పటికీ ఇద్దరి లక్ష్యం ఒక్కటే, యేసుక్రీస్తును ప్రపంచానికి ప్రకటించడం. అందుకే సంఘం వారిని ఒకే రోజున గౌరవిస్తూ పండుగ చేసుకుంటూ ఉంది. సంప్రదాయం ప్రకారం పరిశుద్ధ పేతురు మరియు పరిశుద్ధ పౌలు ఇద్దరు రోమ్ నగరంలో క్రీస్తు కోసం అమర సాక్షులయ్యారు. వారు ఒకే రోజున మరణించకపోయినా ఒకే విశ్వాసానికి సాక్షులుగా తమ ప్రాణాలను అర్పించారు. వారి రక్త సాక్ష్యం ద్వారా తొలి సంఘం మరింత బలపడింది. ఈ కారణంగా వారి సాక్ష్యాన్ని సంఘం కలిసి స్మరిస్తూ ఉంది. పేతురు సంఘానికి దృఢమైన పునాదిని సూచిస్తే, పౌలు సంఘ విస్తరణకు ప్రతీకగా నిలిచాడు. పేతురుకు ప్రభువైన యేసు సంఘ నాయకత్వాన్ని అప్పగించగా, పౌలును అన్యజనులకు సువార్త ప్రకటించే ప్రత్యేక సేవకు పిలిచాడు. ఈ ఇద్దరి సేవలు కలిసినప్పుడే క్రీస్తు సంఘం వ్యాప్తిగా అభివృద్ధి చెందింది. అందుకే వారి పండుగను ఒకే రోజున జరుపుకోవడం సంఘ ఐక్యతకు చిహ్నంగా ఉంది. ప్రతి సంవత్సరం జూన్ 29న ఈ ఇద్దరు మహానుభావుల పండుగను జరుపుకోవడం ద్వారా విశ్వాసం కోసం ధైర్యంగా జీవించడానికి మరియు అవసరమైతే త్యాగానికి సంఘ విశ్వాసులను ప్రోత్సహిస్తూ, వారి జీవితం దేవుని కృప మనుషులను ఎంత గొప్ప సాధనాలుగా మార్చుకోగలదో తెలియజేస్తూ ఉంది. కాబట్టి పరిశుద్ధ పేతురు మరియు పరిశుద్ధ పౌలు పండుగను కలిసి జరుపుకోవడం వెనుక ఉద్దేశం వారి వ్యక్తిగత గొప్పతనాన్ని మాత్రమే కాదు, క్రీస్తులోని ఒకే విశ్వాసం, ఒకే సంఘం, ఒకే సువార్త, ఒకే మిషన్ను ప్రకటించటం కూడా. వారి మధ్యవర్తిత్వం ద్వారా మనందరం విశ్వాసంలో స్థిరంగా ఉండి ప్రేమతో సువార్తకు సాక్షులుగా జీవించే కృపను దేవుడు ప్రసాదించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పేతురు మరియు పౌలు మనకు విశ్వాసానికి 2 ప్రకాశవంతమైన దీపస్తంభాలు. వారి జీవితాలు ఆదర్శంగా తీసుకొని మనం కూడా క్రీస్తుకు నమ్మకమైన శిష్యులుగా జీవిద్దాం. దేవుడు మనకు అప్పగించిన సేవను ప్రేమతో, వినయంతో, ధైర్యంతో నేర్చుకుందాం. మన జీవితం ద్వారా ఇతరులకు కూడా క్రీస్తు వైపు నడిపించే సాక్షులమవుదాం. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధ పౌలైన పేతురు అపోస్తులు జీవితాల ద్వారా మాకు ఇచ్చిన విశ్వాస సాక్ష్యానికి నీకు కృతజ్ఞతలు. వారి ధైర్యం, వినయం, త్యాగం, సువార్త పట్ల ఉన్న అంకిత భావాన్ని మా జీవితాల్లో కూడా ప్రసాదించుము. పాపం నుండి తిరిగి నీ సేవలో నడిచే కృపను అనుగ్రహించుము. మా కుటుంబాలను, మా సంఘాన్ని, మా సేవను ఆశీర్వదించి నీ రాజ్య విస్తరణకు మమ్మల్ని ఉపయోగించుకోము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమేన్. మీ అందరికీ పునీత పేతురు పౌల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.